ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు ఏదైనా వస్తువుని పక్కకి జరిపితే ఏమవుతుంది? అది పక్కకి జరుగుతుంది. కానీ జెరూసలంలో ఉన్న ఈ నిచ్చెనని పక్కకి జరిపితే మాత్రం యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ నిచ్చెన 266 సంవత్సరాలుగా అక్కడే ఉంది. ఎవ్వరూ దాన్ని పక్కకి కదపడానికి కూడా ప్రయత్నించరు. పొరపాటున కదిపారు అనుకోండి, ఇంకా అంతే, యుద్ధం స్టార్ట్ అవ్వాల్సిందే. ఈ నిచ్చెన ఎక్కడుంది అంటే చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్లో. ఇక్కడే జీసస్కి సిలువ వేసింది. ఈ చర్చ్ మాకే సొంతమని ఎన్నో క్రిస్టియానిటీ గ్రూప్స్ క్లెయిమ్ చేశారు. లాస్ట్కి 160 సంవత్సరాల క్రితం దీని ఓనర్షిప్ కోసం 6 క్రిస్టియన్ గ్రూప్స్ ఒక అగ్రిమెంట్ని చేసుకున్నాయి. ఈ 6 గ్రూప్స్కి తెలియకుండా చర్చ్లో ఏ వస్తువుని కూడా జరపకూడదు అని అగ్రిమెంట్ రాసుకున్నారు. 2002లో ఒక మాంక్ ఈ చర్చ్లో ఒక కుర్చీని కదిపాడు, ఆ 6 గ్రూప్స్ పర్మిషన్ లేకుండా. ఇంకా అంతే, గొడవ స్టార్ట్ అయింది. 12 మంది మాంక్స్ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. శాటిలైట్స్ అనేవి స్పేస్లో తిరుగుతూనే ఉంటాయి. వీటి వల్లనే మనకి ఇంటర్నెట్ కానీ, టీవీ సిగ్నల్స్ కానీ, ఫోన్ కాల్స్ అన్నీ వర్క్ అయ్యేవి. అయితే వీటికి ఏమన్నా రిపేర్ వస్తే ఏమవుతుంది అంటే, రిపేర్ చేయడానికి స్పేస్లో ఎవరు ఉండరు కదా. అప్పుడు దీని పరిస్థితి ఏంటి? శాటిలైట్స్ రిపేర్ అయితే అవి భూమి మీద పడతాయి. ఇవి మోస్ట్లీ సముద్రంలో కానీ, అడవుల్లో కానీ పడతాయి. కొన్నిసార్లు ఇవి ఇంటి మీద కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ పడింది కూడా. మిచిగన్లోని ఒక మహిళ ఇంటి మీద సామ్సంగ్ శాటిలైట్ పడింది. ఇంటి మీద అంటే జస్ట్ తన లాన్లో. అయితే ఆ టైంకి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఏం కాలేదు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. టెన్నిస్. ఈ గేమ్ని ఇన్వెంట్ చేసింది నార్దర్న్ ఫ్రాన్స్లో, అది కూడా 12th సెంచరీలో. ఇది ఆడటానికి టెన్నిస్ బాల్తో పాటు టెన్నిస్ ర్యాకెట్ కూడా కావాలి కదా. మరి 12th సెంచరీలో టెన్నిస్ ర్యాకెట్స్ లేవు. అయితే ఎలా ఆడేవాళ్ళు అంటే చేతులతో. అపోనెంట్స్ ఇద్దరు బాల్ చేత్తోనే హిట్ చేయాలి. స్లోగా ఈ గేమ్ బాగా ఫేమస్ అయ్యి అప్పర్ క్లాస్ వరకు వెళ్ళింది. అప్పర్ క్లాస్ వాళ్ళు మేము చేతులతో కొట్టడం ఏంటి చీప్గా అని 16th సెంచరీలో టెన్నిస్ ర్యాకెట్స్ని ఇన్వెంట్ చేశారు. అప్పట్లో టెన్నిస్ ర్యాకెట్స్ ఇప్పటిలా ఉండేది కాదు, చాలా సింపుల్గా ఉండేవి. అండ్ ఈ ఇమేజ్లో మీరు టెన్నిస్ ర్యాకెట్స్ యొక్క ఇవల్యూషన్ని చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ మౌస్ పేరు వచ్చేసి వ్యాకంటీ మౌస్. ఈ మౌస్ బాడీ పైన చెవులు ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ ఇది న్యాచురల్గా గ్రో అయిన చెవు కాదు, దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేసి గ్రో చేశారు. కౌలో కొన్ని టిష్యూస్ తీసుకొని ఈ మౌస్ స్కిన్ కింద ఇంజెక్ట్ చేశారు, అండ్ అలా ఇంజెక్ట్ చేసిన ప్లేస్లో చెవు గ్రో అయింది. ఆర్గాన్స్ మన బాడీలో ఎలా రీజనరేట్ అవుతాయి అని తెలుసుకోవడానికి చార్ల్స్ వ్యాకంటీ అనే వ్యక్తి చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. అందుకే ఈ మౌస్కి వ్యాకంటీ మౌస్ అని పేరు పెట్టారు. ఫస్ట్ టైం ఈ ఫోటో 1977లో బయట వచ్చింది, కానీ అప్పట్లో దీన్ని ఎవరూ నమ్మలేదు. ఆ టైంలో అంత టెక్నాలజీ లేదు కాబట్టి దీన్ని నమ్మాలి అన్నా కష్టమే. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఇప్పుడు చూస్తున్న ఫిష్ పేరు రెడ్ ఏషియన్ అరోవానా. దీనికి ఉన్న ఇంకో పేరేంటి అంటే డ్రాగన్ ఫిష్. దీన్ని కొనుక్కోవడానికి చాలామంది $3 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. $3 లక్షల అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2,20,00,000. అంత డబ్బులు పెట్టి కొనడానికి దీంట్లో ఏమన్నా స్పెషాలిటీ కానీ, మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ ఉన్నాయా అంటే ఏం లేవు. ఇది ఒక లక్కీ ఫిష్. లక్ రావడం కోసం అంత పెట్టి కొంటున్నారు. ఏదైనా బిజినెస్ డీల్ జరిగేటప్పుడు ఈ ఫిష్ పక్కనే బౌల్లో ఉంటే, ఈ ఫిష్ ఆ బౌల్ నుంచి బయట దూకింది అంటే అది సక్సెస్ఫుల్ అవ్వదు అని ఆ బిజినెస్ డీల్నే క్యాన్సిల్ చేస్తారు. దీన్ని స్టేటస్ సింబల్గా పెట్టుకుంటారు, అండ్ దీని డిమాండ్ ఎప్పటికీ తగ్గదంట. ఇండోనేషియా, మలేషియాలో అయితే 2016లో మాత్రం 2 లక్షల ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఈ ఫిష్ నుంచి మాత్రమే అయింది. 2006తో కంపేర్ చేస్తే ఇది 3 times ఎక్కువ. అంతా లక్ కోసం. ఎవ్వరి నమ్మకాలు వాళ్ళవి. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.